విజయవాడ పోలీస్ కమిషనర్గా అందరికీ తెలిసిన వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు. తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ డీజీగా కూడా చేశారు. ఆయన టైంలోనే వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీకి చేర్చడానికి ప్రయత్నించిన విషయమూ తెలిసిందే. అందుకే జగన్కి ఆయన మీద కోపం. ఆ తర్వాత పెగాసస్ ఎక్విప్మెంట్తో ఫోన్ ట్యాపింగ్ చేశాడని, అది కూడా ఆ ఎక్విప్మెంట్ని గవర్నమెంట్తో సంబంధం లేకుండా తన కొడుకు కంపెనీతో కలిసి కొన్నారని తెలిసి ఆయన సస్పెన్షన్కి గురయ్యారు. దీనికి సంబంధించి హోంశాఖ కూడా నివేదిక ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ ఎత్తివేయమని క్యాట్ ఆర్డర్ ఇచ్చింది. ఆయన మీద సస్పెన్షన్ ఎత్తివేసినట్టే ఎత్తివేసి మళ్లీ సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. అయితే సస్పెన్షన్ ఎత్తేశారు కాబట్టి ఆయన్ని డీజీపీగా తీసుకొద్దామని టీడీపీ అనుకుంది. కానీ ఇంతలో మరోసారి సస్పెన్షన్ వేటు పడేసరికి ఆయన ప్లేస్లో వేరే డీజీపీని తీసుకురావాల్సి వచ్చింది. రెండవసారి సస్పెన్షన్కు క్యాట్ కొట్టివేసింది. ఈ నెల 31న ఏబి వెంకటేశ్వరరావు పదవి విరమణ కూడా చేయనున్నారు. క్యాట్ ఈ కేసుని కొట్టేసి ఆయనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. క్యాట్ ఆదేశాలను చీఫ్ సెక్రటరీకి ఏబి ఇచ్చేసింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం చేతిలో ఈ కేసు ఉంది. అంటే ఆయన పోస్టింగ్ విషయం గురించి ఈసీ ఆదేశించాలా, డీజీపీ ఆదేశించాలా అనేది ఇప్పుడు సస్పెన్స్.